పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది. తండ్రికి తగ్గ తనయుడు అచ్చం తాత లెక్కనే పట్టుదల మనిషి. ఇంకా గిసొంటి సామెతలు ఎన్నో గవన్నీ గీ చిచ్చర పిడుగు చిన్నోనికి ఖచ్చితంగా వర్తించుతాయి. ఇలా గంతగానం ఘనకార్యం చేసింది ఎవరు, ఇంతకు వాళ్ళ నాయనలెవలు, వాళ్ళ తాతలెవలు, గా చిచ్చర పిడుగు ఎవలో జప్పు నరుసుకోవాలనిపిస్తుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు చూసేరు మీరే. మన ఇండ్లలో ఎవరన్నా చిన్న పిల్లగాళ్ళు చదువుకునే కాడ మార్కులు ఎక్కువ వచ్చినా వాళ్ళ సారు వెరీ గుడ్ వేసిన ఆటలలోనో పాటలలోనో లేకపోతే చదువులలోనో మంచి మార్కులు తెచ్చుకొని ప్రైజులు పట్టుకొచ్చిరనుకో మంచిగా సంబరపడుకుంటా నా ఎండికొండలో నా పైడికొండలో అని మస్తు సంబరపడతాం కదా. ఇక గట్లనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాల సార్ కూడా మస్తు సంబరపడతాండ్రులా. అగో చంద్రబాబు సార్కి ఇప్పుడు సంబరపడుడేంది, చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగానే అయ్యే వాళ్ళ కొడుకు లోకేశం సార్ కూడా మంత్రి అయింది కదా. ఇక వాళ్ళు కొత్తగా సంబరపడేంది, వాళ్ళు పరిపాలనలా తలా మునకలై ఉన్నారు కదా. ఇదే ముచ్చట అనుకుంటానా. అయితే ఈ వీడియో చూడాలి ఒకసారి మీరు. ఇక చూడండి. చూసింది కదా, చిన్న చేతులతోని చెస్ పావులను గిరాగిరా రువ్వడి మీద జరిపేది ఎవరనుకుంటాను. గీ చిచ్చర పిడుగు చంద్రాల సార్ మనవడు దేవాన్ష్ అన్నట్టు. అయితే ఇంటికాడ మంచిగా సంబరంగా ఆట ఆడుకున్న దానికే గింతగానని చెప్పాలా అనుకునేరు. ఇగో అసలు ముచ్చట చెప్పుకత్తా ఇనుల్లి. మంత్రి నారా లోకేశం సార్ పుత్రరత్నమైన దేవాన్ష్ చెక్మేట్ సాల్వర్ 175 ఫజిల్స్ ను వేగంగా అంటే రువ్వడి మీద జరిపి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడట. ఇక గింత చిన్న వయసులో మా మనవడు చెస్ ఆడే దాంట్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించినందుకు మస్తు సంబరంగా ఉన్నదని చంద్రాల సారు వాళ్ళ నాయన లోకేష్ సార్ కూడా మస్తు సంబరపడతానులా. మొన్న నడుమ ప్రపంచ చెస్ పోటీలల్లా అతి చిన్న వయసులో 18 సంవత్సరాలకే ప్రపంచ రికార్డు బద్దలుగా వచ్చిన గుకేష్ పేరు విన్నారు కదా. ఇక గట్లనే దేవాన్ష్ బాబు కూడా భవిష్యత్తులో చెస్లా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాలని సంబరపడతాండ్రు. దేవాన్ష్ ఆట తీరు చూసిన చంద్రబాబు సార్ కుటుంబ సభ్యులందరూ కూడా దేవాన్ష్ ఆట తీరును భవిష్యత్తులో గిట్లనే ఇంకా రువడి మీద ఆడి 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కూడా ప్రపంచంలో మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా బరాబరి ముచ్చట్ల తరపున మనం కూడా కోరుకున్నాము అందరం.